సోషల్ మీడియా పుణ్యమా అని మనము ఎన్నో రకాల మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ వీడియోస్, రకరకాల మనకు లైఫ్ సేవింగ్ హ్యాక్స్ అని చూస్తూ ఉంటాం. వీటి వల్ల నిజంగా మన జీవితంలో మార్పు జరుగుతుందా? దీనివల్ల మనం ఫైనల్గా సాధించాల్సిన పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితానికి ప్రయోజనం, అర్థం ఏంటి అనేది తెలుసుకోగలమా? హలో అండి, నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో యాజ్ అన్ ఐ డాక్టర్గా నేను రకరకాల పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ కూడా కొన్నిసార్లు మనకు డిస్కషన్లో వస్తూ ఉంటాయి. సో దానికి అర్థం తెలుసుకోవాలనే నేను ఇంకొంత సైకాలజీ పరంగా స్టడీ చేయడం జరిగింది. రీసెంట్గా చూసిన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోస్లో కొన్ని పాయింట్స్ నాకు నచ్చాయి. చాలా ఉంటున్నాయి వీడియోస్. ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పారు. సో మన జీవితానికి అర్థం తెలుసుకోవాలి, ప్రయోజనం ఉండాలి అంటే ఎలా ఎంచుకోవాలి అని. దానికి 3 మార్గాలు చూపించారనమాట. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ మనము నిజాయితీగా 3 ప్రశ్నల్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే, ఏ విషయాన్ని చూస్తే మన మనసు బాగా విరిగిపోతుందో, బాధతో విలవిల్లాడుతుందో ఫస్ట్ అది. చాలా జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, కష్టాలు జరుగుతున్నాయి, పిల్లల ఆకలి బాధలు చూస్తుంటే అవుతుంది. అలాగే మనిషిగా మనము లేని స్వార్థం ఉంటుంది మనకు. దానివల్ల ఎవరన్నా బాగా వృద్ధిలోకి వస్తే, మనకు లేని సంతోషాలు, ఐశ్వర్యాలు లేకపోతే అప్పుడు కూడా కొంచెం మనసు విరిగిపోతుంది. ఆనెస్ట్గా అనుకోండి, దేన్ని చూస్తే మీకు బాధ ఎక్కువగా అనిపిస్తుంది. రెండోది, న్యాచురల్గా మీకు ఏదైతే వస్తుందో అది. ఇప్పుడు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళు కమ్యూనికేట్ బాగా చేయలేకపోయినా టెక్నికల్ వర్క్ కావచ్చు, ఆర్టిస్టిక్ వర్క్ కావచ్చు, అన్నీ బాగా చేసేస్తారు, క్రియేటివ్గా అన్నీ చేసేస్తారు. అలాగే ఎవరైతే ఎక్స్ట్రావర్ట్గా ఉంటారో వాళ్ళు నలుగురితో బాగా కమ్యూనిటీకి అయ్యి బాగా మాట్లాడుతూ అన్నిటినీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదైతే న్యాచురల్ టాలెంట్ ఉందో దాన్ని తెలుసుకోండి. 3, ఏ పని చేస్తే మీకు అస్సలు అలసట ఉండదో, దానివల్ల మీకు డబ్బు ఒకవేళ రాదు అని తెలిసినా కూడా యూ వాంట్ టు డూ ఇట్ కంటిన్యూస్లీ, అదొకటి తెలుసుకోవాలి. వీటి ఇంటర్సెక్షన్, మనకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో వెన్ డయాగ్రామ్స్ అని ఉంటాయి కదా, ఇట్లా సర్కిల్స్ వేస్తూ మధ్యలో ఏదైతే పార్ట్ ఉంటుందో అది మనకు సెంటర్ అన్నమాట, కామన్ పాయింట్. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎస్, ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తుంది కదా. ఇది కూడా సిమిలర్గా బుద్ధిస్ట్ ఫిలాసఫీతో ఉంది. సో తెలుసుకోవాలి. ఈ 3 కారణాలు నిజాయితీగా రాసుకొని దేంట్లో అయితే మనకు ఉంటుందో దానికి చేయాలి. ముఖ్యంగా ఏంటి అంటే, ఎప్పుడైతే 3 వస్తాయో మనకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకు అవసరం అంటారు? మనం ఏదన్నా చేస్తున్నప్పుడు, ఒక మోటివేషన్ ఉన్నప్పుడు ఒక మార్గం తెలుస్తుంది మనకు. మార్గం లేకుండా చేస్తూ ఉంటే అలసిపోతాం తప్ప ఇది ఉండదు. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని ప్రయత్నించాలి.